ఫ్రెండ్స్ టెక్నోస్ 1954 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 25, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా ఈ మంత్ అంటే ఏప్రిల్ 30వ తారీఖు ఒక ఫోన్ తీసుకురాబోతుంది. మోటరోలా Edge 60 Proని 3 ఫోన్స్ వచ్చినట్టున్నాయి. మోటరోలా Edge 60 Fusion వచ్చింది ఫస్ట్ వీక్లో, తర్వాత Edge 60 స్టైలస్ వచ్చింది, ఇప్పుడు Edge 60 Pro. మొత్తం 3 ఫోన్స్ ఈ మంత్లో తీసుకొచ్చారు. కనీసం మంత్కి కొద్ది గ్యాప్ కూడా ఇవ్వట్లేదు, గ్యాప్ లేకుండా తీసుకొస్తున్నారు. ఇంకా ప్రో మోడల్ విషయానికి వస్తే ఇది 30,000 దగ్గర ప్రైస్ పెట్టచ్చు. 1.5K PYLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఈసారి మీడియాటెక్ ప్రాసెసర్ 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్. ఇది ఒప్పో రెనో సిరీస్లో చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, 90 వాట్ వైడ్ ఛార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ దీనిలో వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68, 69 రేటింగ్తో వస్తుంది. అన్నీ ఉన్నాయి ఫోన్లో. ప్రైస్ కూడా 30,000 దగ్గరలో ఉంది. సేమ్ లాస్ట్ టైం మనకి ఏదైతే Edge 50 Pro వచ్చిందో అదే ప్రైస్ బ్రాకెట్లో దీన్ని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రీసెంట్గా చెప్పింది కదా, నార్మల్గా మనకి ట్రూ కాలర్ అవసరం లేకుండా ఎవరైతే మనకు కాల్ చేస్తున్నారో వాళ్ళ కాల్ రైడ్ మనకు కనిపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం ఏదో ఒకటి ప్రూఫ్ ఇస్తాం కదా, మన నెంబర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ ఇస్తాం. మన పేరు ఉంటుంది కదా, దాంతోనే కనిపిస్తుంటాయి ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే. ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ అన్ని టెలికామ్ ఆపరేటర్స్ని కోరింది. ఇప్పుడు ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళైతే దీని గురించి ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తారు. వడాఫోన్ ఐడియా అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. వడాఫోన్ ఐడియా కూడా కోరింది తొందరలోనే ఒక రిపోర్ట్ మీరు సబ్మిట్ చేయాలి. ఈ తొందరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. ప్రజెంట్ అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఇది కానీ వచ్చిందంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నా కానీ వాళ్ళు ఏదైతే సిమ్ తీసుకునేటప్పుడు అడ్రస్ ప్రూఫ్ ఇస్తారో దానిలో ఏదైతే వాళ్ళ పేరు ఉంటుందో ఆ పేరు మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్, Pixel 7a ఫోన్స్, కొన్ని 2 జనరేషన్ ఓల్డ్ ఫోన్ అనుకుంటే Pixel 7a. సో ఈ ఫోన్ చాలామంది యూజర్స్ అయితే బ్యాటరీ ఉబ్బుతుంది, చాలామంది ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో. గూగుల్ దీనికి రెస్పాండ్ అయింది. ఎవరైతే Pixel 7a ఇట్లా అయినాయో వాళ్ళు సర్వీస్ సెంటర్కి తీసుకొని వస్తే ఫ్రీగా మీకు బ్యాటరీ చేంజెస్ ఇస్తామని చెప్తుంది. ఇక్కడ మొత్తం లిస్ట్ కనిపిస్తుంది ఏ కంట్రీస్లో వాళ్ళు ఇస్తున్నారో. US, ఇండియా అండ్ కెనడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మన ఇండియా కూడా ఉంది. ఒకవేళ మీరు Pixel 7a యూస్ చేస్తుంటే మీకు బ్యాటరీ ఏమైనా ఉబ్బింది అనుకోండి, వెంటనే దాన్ని చేంజ్ చేయించుకోవచ్చు మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి. నెక్స్ట్ మనకి టెస్లా సైబర్ ట్రక్ ఇండియాలో కూడా తిరుగుతూ ఉంది. అందరూ టెస్లా సైబర్ ట్రక్ కూడా తొందరలో తీసుకొని రాబోతున్నారు ఇదని చెప్పేసి మొత్తం న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సైబర్ ట్రక్ ఇండియాకి అయితే మోస్ట్లీ రాదు, టెస్లా అయితే వస్తుంది. టెస్లా మోడల్ Y అయితే ఆల్రెడీ మనం రోడ్డు మీద చూసాం. ఒకవేళ టెస్టింగ్ స్టేజ్లో రోడ్ల మీద తిరుగుతున్నాయి అంటే వాటికి మొత్తం స్టిక్కర్లు అంటించి ఉంటాయి అనమాట. ఇట్లా ఓపెన్గా పెట్టేసి తిప్పరు. సో ఇది ఎవరో బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు టెస్లా సైబర్ ట్రక్ని ఇండియాలోకి. అది ఇండియాలో తిరుగుతుంది. ఇండియాలో టెస్లా కార్స్ ఇయర్ ఎండ్లో మనం చూస్తాము. సైబర్ ట్రక్ మోస్ట్లీ చూడకపోవచ్చు. రీసెంట్గా మన ప్రధానమంత్రిని మస్క్ అయితే కలిశారు. వాషింగ్టన్లో కలిసి వాళ్ళ ఇద్దరు ఇంటరాక్షన్ అయింది. తొందరలోనే మస్క్ ఇండియా కూడా వస్తామని చెప్పేసి చెప్పాడు. చూడాలి ఇండియా విజిట్ అయితే మోస్ట్లీ టెస్లా ఓపెనింగ్కి ఏమో రావచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ వాచ్ సిరీస్ 8 GPS ప్లస్ సెల్యులర్ మోడల్ 34,999 రూపాయలకి వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. నార్మల్గా GPS దొరుకుతాయి కానీ GPS ప్లస్ సెల్యులర్ ఈ ప్రైస్కి దొరకవు. 2 కలర్స్ మాత్రం వస్తున్నాయి, గ్రాఫైట్ అండ్ బ్లాక్ కలర్ అనుకోండి. 2 కలర్స్ అయితే ఈ ప్రైస్ కొన్ని, మిగతావన్నీ 50,000 పైనే ఉన్నాయి. అండ్ దీనిలో మీకు SBI క్రెడిట్ కార్డ్ మీద 1,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఒక 150 సూపర్ కాయిన్స్ ఉంటే మీ దగ్గర 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 3,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది, HP పెన్ డ్రైవ్ 64GB పెన్ డ్రైవ్ USB 3.2తో వస్తుంది. HP బ్రాండ్లో మీరు పెన్ డ్రైవ్ చూస్తుంటే ఇది లోయెస్ట్ ప్రైస్ అనమాట. ఇది 469 రూపీస్కి అయితే వస్తుంది. 2 డీల్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఓపెన్ బయోనిక్స్ అని చెప్పేసి ఒక కంపెనీ, వీళ్ళు నార్మల్గా వీళ్ళు హ్యాండ్స్ తయారు చేస్తూ ఉంటారు. చేతులు లేని వాళ్ళకి హ్యాండ్స్ ఇస్తారనమాట. అవి పనిచేస్తుంటాయి. మన నర్వ్ సిస్టమ్ ఉంటుంది, నర్వ్ సిస్టమ్కి ఈ హ్యాండ్ని కనెక్ట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ హ్యాండ్ని కనెక్ట్ చేస్తారు. ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో నర్వ్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మైండ్లో మీకు సిగ్నల్ బట్టి మీరు చేయి కలపాలనుకుంటే సిగ్నల్ వస్తుంది మైండ్ నుంచి ఇక్కడ నర్వ్స్కి వస్తుంది. అట్లా ఈ చేయి కూడా కదులుతూ ఉంటుంది, ఆర్టిఫిషియల్ చేయడానికి కదులుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఆల్రెడీ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు ఈ చేతుల్ని. ఇప్పుడు దీనిలో స్పెషల్ ఏంటంటే వైర్లెస్ చేశారు. ఇక్కడ చూడొచ్చు చెయ్యి లేదు వాళ్ళకి, చెయ్యి లేని వాళ్ళు హ్యాండ్ యూజ్ చేస్తున్నారు. సగం ఇరిగిపోయాక పడిపోయి ఉంది. మైండ్ సిగ్నల్ బట్టి మనం ఆ చేతిని కలపాలనుకుంటే ఆ చెయ్యి కదులుతుంది అక్కడ. సో ఇది ప్రజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నారు. మేబీ మార్కెట్లోకి తొందరలో తీసుకొని రావచ్చు. సో చెయ్యి వైర్లెస్ కలపవచ్చు. నెక్స్ట్ మనకి యూఎస్కి చెందిన FTC ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇప్పుడు వీళ్ళు మెటా మీద పడ్డారు. మెటా మోనోపోలీ చేస్తుంది సోషల్ మీడియాలో. అంటే వీళ్ళ యాప్సే ఉంటాయి, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, పెద్ద మోనోపోలీ అయిపోయింది. వేరే యాప్స్ వీళ్ళు రానివ్వట్లేదు. అందుకని చెప్పేసి వీళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రెండిట్లో ఒకటి అమ్మేయాలి మీరు అని చెప్పేసి అన్నారు. మార్క్ జూకర్బర్గ్ రియాక్ట్ అయ్యాడు.
మేము ఏదైతే ఇన్స్టాగ్రామ్ తీసుకున్నామో, ఇన్స్టాగ్రామ్ మేము కొనుక్కున్నప్పుడు అదొక ఫొటోస్ యాప్. వీళ్ళు వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఈ స్టార్టప్ కంపెనీస్ వీళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత వాటిని డెవలప్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ కూడా ఫొటోస్ యాప్ లాగా తీసుకున్నారు. దాని తర్వాత చాలా ఫీచర్స్ దానిలో యాడ్ చేస్తారు. చాలా వరకు దాన్ని అప్డేట్ చేశారు. సో ఇవన్నీ మేము చేసుకున్నవి. ఇప్పుడు ఎవరికైనా అమ్మేయమంటే మేము ఎట్లా అమ్మేస్తాం అని చెప్పేసి మార్క్ జుకర్బర్గ్ అంటున్నాడు. మరి చూడాలి. ఇప్పుడు ఈ ఎక్కువైపోయినాయి అనమాట. రీసెంట్గా మనం చూసాం ఇది ఇట్లానే గూగుల్ మీద కూడా పడ్డారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఎవరికైనా అమ్మేయాలి అని చెప్పేసి గూగుల్ కూడా ఒప్పుకోవట్లేదు. సో ఇది ఎవరు యూజర్ ఇష్టం వాళ్ళది. ఎవరు వాడాలనుకుంటే అది వాడతారు. మోనోపోలీ అయిపోయిందని చెప్పేసి అంటే మనం ఏం చేస్తాం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే వజీద్ అడుగుతున్నారు. డమ్మీ డిస్ప్లే ఇచ్చారంట ఫోన్కి రీసెంట్గా. ఫోన్ చాలా స్లో అయింది, టచ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఒరిజినల్ డిస్ప్లే వేపిస్తే ఏదైనా యూజ్ ఉంటుందని అడుగుతున్నారు. వేపించండి, యూజ్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సర్వీస్ సెంటర్కి వెళ్తే మీకు వాళ్ళు డీటెయిల్గా ఇంకా చెప్తారు. ఒకవేళ మీరు ఫోన్లో పార్ట్స్ మార్చాలంటే జెన్యూన్ పార్ట్స్ వేయించుకోండి, బెస్ట్ ఆప్షన్ మీకు. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. బయటకు వెళ్ళి ఏదో ఒక బ్యాటరీ వేయించుకొని ఎట్లానే చేయొద్దు. ఫోన్లు పేలిపోయే సగం ఎట్లానే మీరు జెన్యూన్గా బ్యాటరీస్ ఉంటాయి కదా మీకు కంపెనీ సైడ్ నుంచి, వాటిని మాత్రం నేర్చుకోండి. సర్వీస్ సెంటర్కి వెళ్ళి డిస్ప్లే కాస్ట్ కూడా వెళ్ళి అడగండి. ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి అడగండి. వాళ్ళు ఎంత చెప్తున్నారు, బయట ఎంత చెప్తున్నారు. ప్రైస్ డిఫరెన్స్ తక్కువ ఉందనుకోండి, మీరు దీనికే వెళ్ళండి. ఒరిజినల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్ సెంటర్లో, వాటికి వెళ్ళడం మంచి ఆప్షన్. సో డిస్ప్లే ప్రాబ్లం అయితే ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, మార్పించుకుంటే మీకు యూజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐఫోన్ 13 ఒకటి కాలిపోయింది. ఈయన చెప్తాం రీసెంట్ కొన్నామని చెప్తున్నారు. రీసెంట్ కొన్నా సెకండ్ హ్యాండ్లో కొనడం తెలియదు, మరి ఏ బ్యాటరీయో తెలియదు లోపల ఉన్నది. ఫోన్ అయితే కాలిపోయింది, జేబులోనే కాలిపోయింది. జేబులో పెట్టుకున్నాడు పాకెట్లోనే ఫోన్ అయితే కాలిపోయింది. దీని గురించి వీడియో కూడా షేర్ చేశారు. ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అది ఎందుకు కాలిపోయింది అని చెప్పేసి. తర్వాత తెలుస్తుంది ఎగ్జాక్ట్ రీజన్. ఇప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను సమ్మర్లో ఫోన్స్ ఎలా వాడాలి అని చెప్పేసి. ఒకసారి వీడియో చెక్ చేయండి. వీడియో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సమ్మర్లో మీరు ఫోన్ వాడేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనకి హైదరాబాద్ లింగంపల్లిలో ఒక బార్లో నార్మల్గా విస్కీ మనం బార్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మీరు బాటిల్ కొనుక్కొని తాగరు కదా, ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటారు. అక్కడ చూసి అది ఇది అని చెప్పేసి పర్టికులర్గా బ్రాండ్ చెప్తారు. పర్టికులర్గా బ్రాండ్ చెప్పేసి ఆ బ్రాండ్ అడుగుతారు. సో వాళ్ళు స్మాలా లార్జా అని చెప్పేసి అడుగుతారు, చేస్తారు, ఇస్తారు కదా. ఇప్పుడు ఈ బార్లో ఏం జరుగుతుందంటే ఖరీదైన బాటిల్స్లో చీప్ లిక్కర్ పోస్తున్నారు. ఆ బాటిల్ తీసుకొని షోకేస్లో పెడుతున్నారు. చూడడానికి బాటిల్ మనకి జానీ వాకర్లా కనిపిస్తుంది, లోపల ఉండేది నిజమైన సరుకు కాదనమాట. ఒక 500 రూపాయలది సరుకు దానిలో పడేస్తున్నారు. సో ఇలా మొత్తం దగ్గర 75 బాటిల్ అయితే వీళ్ళు రీప్లేస్ చేశారు. వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది, చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థం కాదు, కానీ సీనియర్స్ ఉంటారు కదా, ఏదైనా పర్టికులర్ బ్రాండ్ వాళ్ళు తాగారంటే దాని టేస్ట్ ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటాయి అనమాట. సో అట్లాంటి వాళ్ళకి టేస్ట్ డిఫరెంట్గా ఉందని అర్థమైంది. ఇన్ఫర్మేషన్ ఎక్సైజ్ వాళ్ళకి అందించారు. ఎక్సైజ్ వాళ్ళు వచ్చి తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేస్తే అప్పుడు వాళ్ళకి దొరికారనమాట వీళ్ళు. సో ఇట్లా ఉన్నాయన్నమాట. బార్లలో మీరు ఆర్డర్ చేసుకొని తాగే ముందు ఫస్ట్ ఒరిజినల్ టేస్ట్ చేయండి, తర్వాత తాగాలండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో మంచి సినిమాలు వచ్చినాయి ఈ వీకెండ్. మ్యాడ్ స్క్వేర్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో. అండ్ వీరా ధీరా సూరా ఇది ఒకసారి ప్రైమ్ వీడియోలో వచ్చింది. L2 ఎంపురాన్ అని చెప్పేసి ఇది మలయాళం సినిమా, జియో హాట్స్టార్లో వచ్చింది. అన్ని తెలుగులో లాంగ్వేజ్ అవైలబుల్ ఉన్నాయి, తెలుగులో కూడా మీరు చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి దోమలు ఉంటాయి కదా ఇంట్లో, దోమల్ని చంపేసి వాటిని తీసుకొని ఆ దోమని ఒక ప్లాస్టర్ లాగా అంటించి ఒక పేపర్ మీద వాటికి పేర్లు రాసి ఎప్పుడు చంపాము, ఎక్కడ చంపాము మొత్తం డీటెయిల్స్ రాసి మొత్తం కలెక్షన్ లాగా, షూ కలెక్షన్ లాగా మొత్తం దోమల్ని కలెక్షన్ చేసి పెట్టుకుంటుంది. వాటికి పేర్లు కూడా మళ్ళీ సురేష్ అంట, రమేష్ అంట, ముఖేష్ అంట, వాళ్ళకి పేర్లు కూడా అన్ని అబ్బాయిల పేర్లే. అమ్మాయిల పేర్లు ఒకటి కూడా లేవు దోమలకి. చంపుతుంది మాత్రం అమ్మాయి అనమాట. సో ఇంత శాడిజం చిన్నపిల్ల అమ్మాయి చూస్తుంటే మాత్రం చిన్న వయసులోనే ఎంత శాడిజం చూపిస్తూ ఉన్నారు. ఇదేమైనా పడుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీక్ కొన్ని టెక్ న్యూస్ తక్కువే రావచ్చు, ఎందుకంటే ఫుల్ ప్యాక్. నెక్స్ట్ వీక్ సేల్స్ ఉన్నాయి, చాలా లాంచెస్ ఉన్నాయి, ఎక్కువ వీడియోస్ వస్తాయి మీకు. టెక్ న్యూస్ మోస్ట్లీ తక్కువ రావచ్చు. ఇది ఈ వీక్ టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్స్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.